ఆ! అందరికీ నమస్కారం అండి. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసులకి, తర్వాత ఆశ్రమంలో సేవలందిస్తున్నటువంటి సిబ్బందికి, ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి, తర్వాత ఆశ్రమాన్ని తన యొక్క పర్యవేక్షణలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి తన సలహాలు, సూచనలు డాక్టర్ గారికి, అట్లాగే భావన మేడం గారికి, మిగతా అందరికీ గూడా ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్‌కి అధ్యక్షత వహించవలసిందిగా మన డాక్టర్ శ్రీదేవి మేడం గారిని వేదికని అలంకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ వేదిక మీద డాక్టర్ వినోద్ గారిని కూడా తన స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఆశ్రమంలో సేవలను తీసుకోవడానికి వచ్చినటువంటి మా అందరి తరఫున, మా అందరి సమక్షంలో వేదికని అలంకరించవలసిందిగా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని మేము వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఆశ్రమ నిర్వహణలో చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా, వ్యవహారిణిగా ఉన్నటువంటి భావన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి, ఏం పర్లేదు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆశ్రమ సిబ్బందిని, అట్లాగే ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి దానికి కారణం ఏంటిది అన్నదాన్ని ఒక 4 ముక్కల్లో చెప్పుకుంటూ, అంతకంటే ముందు ఆశ్రమం యొక్క వివరాలు తెలిసినటువంటివే అయినా మళ్ళొక్కసారి మనం వాటిని మననం చేసుకోవడం, డాక్టర్ గారి యొక్క స్మృతిలో వాటిని మళ్ళీ తెలుసుకోవడం అనేటువంటిది అవసరం అని అనిపించింది. సో వైద్యరాజ వేగిరాజ కృష్ణరాజు గారు వారు స్థాపించినటువంటి ఈ యొక్క ప్రకృతి ఆశ్రమం, వారు 1903లో జన్మించారు. తర్వాత 1933లో వారి యొక్క స్వగ్రామంలోనే శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం అనేటువంటి నేచురోపతి ద్వారా ప్రజల్లోకి మందులు లేకుండా వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేసింది 1933లో. దాని తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యమే ధ్యేయంగా, వాళ్ళ యొక్క ప్రయోజనాన్నే దృష్టిలో పెట్టుకొని స్వయంగా తన శరీరంపై నియమాలని, ఆహారపరమైనటువంటి మార్పుల్ని తనే పరీక్ష చేసుకునేవారట. ఆ విధంగా పరీక్ష చేసుకొనే మిగతా వాళ్ళ మీద, తన దగ్గరికి ఆ యొక్క ప్రకృతి చికిత్స కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద ప్రయోగం చేసేవాళ్ళు. అటువంటి మందులు లేకుండా ఉండేటువంటి చికిత్సా విధానాన్ని ఇచ్చేవారట. అట్లా ఈ యొక్క ఆశ్రమానికి, ఆయన స్థాపించినటువంటి ఈ యొక్క ఆశ్రమానికి బాపూజీ, మహాత్మా గాంధీ, వినోబా భావే, మొరార్జీ దేశాయిలు మరియు పొట్టి శ్రీరాములు లాంటి ఎంతోమంది
ఆయన యొక్క సలహాలతోటి సూచనలతోటి చికిత్స తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో అందువల్ల ఆయన ఎంతో మంచి పేరుని సంపాదించి ఇప్పటిదాకా కూడా వాళ్ళ వంశస్థులైనటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రకృతి చికిత్స ఆశ్రమాన్ని సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. నిర్భయంగా ఆయన అశుద్ధాలకు అన్యాయానికి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యేటువంటి ధైర్యవంతుడు పెద్ద ఆయన. అంతేకాకుండా భీమవరంలో ప్రకృతి ఆశ్రమాన్ని స్థాపించి సందర్శకులకి ఆరోగ్య వసతులు, అవగాహన, యోగా, సహజ చికిత్స, పోషకాహార మార్గదర్శనం అందించడంలో ఎంతో కృషి చేశారు. ఇట్లా వీళ్ళు ఆయన నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా 3 తరాల వాళ్ళు ఈ యొక్క ప్రకృతి చికిత్సని ఒక సేవగా వాళ్ళు అందిస్తూ రావడం జరిగింది. అది వారి యొక్క గొప్పదనం. సో వీళ్ళకి వచ్చినటువంటి అవార్డులు కూడా తక్కువేం కాదు. ఆల్ ఇండియా ప్రకృతి పరిషత్ నుంచి అధ్యక్ష పదవిని చేపట్టినటువంటి వ్యక్తిగా డాక్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన. అట్లా కాకుండా గౌరవ నివాళిగా మొదటి సంబరాల్లో మహాత్మా గాంధీ దగ్గరకు రాగా ఆయనతో నేరుగా ఆరోగ్య చర్చలు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు? పెద్ద ఆయన. జీవితాంత సేవలకు పలు అవార్డులు, ప్రశంసలు, ఎప్పటికీ గుర్తింపు లభించింది. మనం లేటెస్ట్గా చూస్తున్నాం శ్రీదేవి మేడం గారికి వచ్చినటువంటి గుర్తింపు కలిగినటువంటి అవార్డు. ఆమె ఇస్తున్నటువంటి సేవలకు కానీ మీరే అక్కడ బోర్డు పెట్టారు, అది చూశాను. సో అట్లా ఇప్పటి తరం వరకు కూడా ఎంతో శ్రమ కోర్చి వాళ్ళు విజయవంతంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు అందించేటువంటి సహకారం, మీరిస్తున్నటువంటి సేవలు కూడా చాలా గొప్పవి. సో మీ యొక్క సహకారం, వాళ్ళ యొక్క ఆదర్శం ఇవన్నీ కలగలిసి ఇంత ఉన్నతంగా ఈ యొక్క ఆశ్రమం అనేటువంటిది అభివృద్ధి పథం వైపు వెళ్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంది, ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు మేము మీరు సేవలు అందించేటువంటి ఈ సిబ్బందికి మేము చిరు సన్మానాన్ని ఆశించాం. చిరు సన్మానం చేయాలి అని చెప్పేసి మాత్రం అనుకున్నాం. అందుకనే ఈరోజు ఒక శాలువాతో మిమ్మల్ని అందరినీ సత్కరించాలని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. అది దాని యొక్క నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఏం చేస్తున్నామనంటే, యాక్చువల్గా చెప్పాలి అనంటే ఫెలిసిటేషన్ కంటే ముందు ఆశ్రమంలో సేవలు తీసుకోవడానికి, ఆరోగ్య చికిత్సలు పొందడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తీసుకోవాల్సి ఉంది. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని వెలిబుచ్చవచ్చు, వ్యక్తపరచవచ్చు ఇప్పుడే. లేదు అనంటే తర్వాత కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాము. అది కాదు అని అనుకుంటే ప్రోగ్రాంలో భాగంగా నెక్స్ట్ జరిగేటువంటిది సన్మాన కార్యక్రమం. సిబ్బంది అందరికీ కూడా సన్మాన కార్యక్రమం. సన్మానం తీసుకున్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని 1-2 మాటల్లో వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నాం. మేడం ఫస్ట్ సన్మానం చేద్దాం. సన్మానం అయిపోయిన తర్వాత ఏంటిది అని అంటే మన ఫీలింగ్స్, మన యొక్క ఎక్స్చేంజెస్ని మనం చెప్పుకుందాం. ఆ విధంగా ముందరికెళ్దాం. సో ఇప్పుడు సన్మానానికి ఏర్పాట్లు. సన్మానం కొరకు కొద్దిగా దీన్ని పక్కకు జరుపుకొని సన్మానం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. సన్మానంలో ముందుగా షాల్తో సత్కరించి దాని తర్వాత వాళ్ళకి ఒక ఫ్లవర్ బొకే లాంటిది ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్వీట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది క్రమ పద్ధతి. అయితే దీంట్లో మనము మీ యొక్క అటెండెన్స్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా, హాజరు పట్టిక ప్రకారంగా మనం వెళ్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఏంటిదనంటే చాలా ఈ యొక్క ఆశ్రమంలో సేవలు అందిస్తున్నటువంటి పెద్ద మనిషి దగ్గర నుంచి మొదలు పెడుతూ తర్వాత ఆర్డర్లో వెళ్దాం. సో నాకు తెలిసినంత వరకు పెద్ద మనిషి ఎవరు? చంటి గారు ఇట్రండి. చంటి గారు దాదాపుగా ఆశ్రమం మొదలైనప్పటి నుంచి వాళ్ళ
చంటి గారికి సన్మానం చేయవలసిందిగా ఆ, మేము పూర్ణచంద్రరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ షాలు ఇచ్చేసి చప్పట్లు కొట్టాలి బాగా. ఇది కూడా ఇవ్వండి. సన్మాన గ్రహీతల్లో తర్వాత దాసు గారికి వెంకటరెడ్డి గారు సన్మానాన్ని ఇస్తారు. ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్నారా? తీసుకోండి ఫోటో. చెప్దాం, మళ్ళీ అడుగుతాం కదా, మళ్ళీ అడుగుతాం. ఫస్ట్ సన్మానం అయిపోయింది. తర్వాత ప్రసాద్ గారు ప్రసాద్ గారికి ప్రసాద్ గారికి చంద్రశేఖర్ గారు సన్మానం గావిస్తారు. చంద్రశేఖర్ గారు ఇది ఫస్ట్ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఉంటుంది. చప్పట్లు. ఫస్ట్ ఫ్లవర్ ఇవ్వండి. రత్నం గారు, రత్నం గారికి పుల్లారావు గారు రత్నం గారికి పుల్లారావు గారు రాలేదా? ఓకే. త్రిమూర్తులు గారు రండి. రత్నం గారికి త్రిమూర్తులు. ఫస్ట్ షార్ట్ ఉండాలి. తర్వాత యేసు గారండి. యేసు రాలేదా? ఆ తర్వాత చిట్టిబాబు గారండి. ఓకే. మణి ఉన్నారా? మణి గారండి. మణి గారికి మన వెంకట్రావు గారు సన్మానం గావిస్తారు. ఫస్ట్ ఇది ఇవ్వండి. ఫస్ట్ షాల్ ఇవ్వండి. షాల్ తర్వాత ఇది షాల్ కప్పండి. షాల్ కప్పిన తర్వాత ఎవరు నిలబడండి సార్, పక్కన నిలబడండి.
సరోజిని గారండి. సరోజిని గారు. సరోజిని గారికి వనజ జమున గారు సన్మానం గావిస్తారు. సరోజిని గారికి 105లో ఉండేటువంటి వనజ గారు, జమున గారు. రండి 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 రండి. అందరూ తర్వాత ఫాతిమా గారండి. ఫాతిమా గారికి సుజాత గారు, సీతారత్నం గారు. సుజాత గారు, సీతారత్నం గారు. తర్వాత పద్మ గారు రెడీగా ఉండాలి. క్లాప్స్ లేవు, ఎంకరేజ్ చేయట్లేదు. పద్మ గారు. పద్మ గారికి G4లో ఉండేటువంటి అమృత గారు సన్మానం గావిస్తారండి. అమృత వచ్చారా? అయ్యో. శారద గారు రావాల్సింది. శారద గారు. కరుణ గారికి నెక్స్ట్ కరుణ గారండి. కరుణ గారికి 103లో ఉండే మాధవి గారు సన్మానం గావిస్తారు. 103లో మాధవి గారు. రాశాను సత్యవతి గారా, భాగ్యలక్ష్మి కదా. తర్వాత క్లాప్స్ లేవు. క్లాప్స్. సరోజిని గారు. తర్వాత సరోజిని గారికి 109లో ఉండేటువంటి వెంకటరమణమ్మ గారు సన్మానం గావిస్తారు. 109లో ఉండే వెంకటరమణమ్మ. తర్వాత రమాదేవి గారండి. భాగ్యలక్ష్మి గారు సన్మానం చేస్తారు. భాగ్యలక్ష్మి గారు. క్లాప్స్. షేక్ హ్యాండ్ అంటే ఇవ్వండి మేడం. తర్వాత చిట్టి గారండి. చిట్టి గారికి అమృత గారు. ఓకే. చిట్టి గారికి 108లో ఉండేటువంటి మేడం గారు.
తర్వాత గీత గారండి. గీత గారికి సత్యవతమ్మ గారు 102లో ఉండే సత్యవతమ్మ గారు రావాలి. రాలేదా? లేకపోతే శారద గారు ఆప్షన్ రాసుకుంటున్నా. వనజ మేడం 105 ఇప్పుడు తర్వాత సోని గారండి. సోని గారికి ఓకే 105లో ఉండే వనజ గారు 105లో ఉండే వనజ గారు సన్మానం చేయాలి. రండి రండి మేడం రండి. మీరు వస్తారు. ఎవరు మేడం? రండి, మీరు రండి ప్లీజ్. రూమ్ నంబర్ మేడం 106లో ఉండేటువంటి పద్మావతి గారు ఇప్పుడు సన్మానం చేస్తారండి. తర్వాత జయ గారండి. జయ గారు మేడం మీరు రండి మేడం. లేదు పేరు మేడం జయ గారికి ఇప్పుడు జమున గారు సన్మానం చేస్తున్నారండి. తర్వాత శ్రీనివాస్కి భవానీ ప్రసాద్ గారు సన్మానం చేస్తారండి. తర్వాత మనము భావన గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నాము. ఆర్డర్లో భావన గారికి సన్మానం చేయడానికి ఎవరైనా రావచ్చు. ఆడవాళ్ళల్లో ఎవరైనా రండి, ఆశ్రమవాసులలో. ఆశ్రమవాసులలో రావాలి. రండి రండి మేడం రండి. ఉండండి, అందరూ ఉండండి. క్లాప్స్. ఇప్పుడు మన డాక్టర్ గారికి, వినోద్ గారికి సన్మానం చేయడానికి అందరూ రావచ్చు. మగవాళ్ళందరూ రావచ్చు, ఆడవాళ్ళందరూ రావచ్చు, ఎవరైనా ఫేవరెట్స్ అందరూ రావచ్చు. నేను కూడా వస్తాను. నాకు ఇవ్వండి సార్.
రండి రండి సార్, అందరు రండి. ఒక్క నిమిషం. నెక్స్ట్ మేడం గారికి అందరు రావాలి, అందరూ రావాలి. మేడం గారికి సన్మానం చేయడానికి అందరు రావాలి. సార్ చేస్తారు. సార్ సార్ మీరు రండి. మీరు మీరు ఇద్దరు ముందుకు రండి. క్లాప్స్. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా సన్మానం తీసుకున్నటువంటి సన్మాన గ్రహీతలైనటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ 1-2 నిమిషాల్లో ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పవచ్చు. ఈ సభకి విచ్చేసిన మీ పెద్దలందరికీ వందనాలండి. రాజుగారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఆశ్రమం తరపుని మా అమ్మగారు అయిన శ్రీదేవమ్మ గారిని మరి ఎంతగానో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మరి మా బిడ్డలను పెంచుకోవడానికి ఒక బాటను మాకు వేసి ఆవిడ చల్లదనంలో మేము అందరూ తలదాచుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే ఎంతోమంది ఈ ఆశ్రమానికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరు వెళ్ళిపోవద్దండి. చివరిలో మనకు ఒక గ్రూప్ ఫోటో ఉంది. ఆ గ్రూప్ ఫోటో వరకు అందరూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఎవరైనా అందరికీ వందనాలండి. మేము ఆశ్రమం సిబ్బందిగా మాకు ఈ పని మేము చేసుకుంటున్నాము, చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. మాకు మా పిల్లల్ని పెంచుకోవడానికి మా శ్రీదేవి మేడం గారు మాకు ఒక మంచిగా మమ్మల్ని నడిపిస్తున్నారండి. ఆవిడ నీళ్ళు మేము బ్రతకటానికి చాలా అవకాశం వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. మమ్మల్ని ఇలా గుర్తించినందుకు మా ఆశ్రమానికి వచ్చి మాకు ట్రీట్మెంట్ తీసుకున్న అందరికీ కూడా మమ్మల్ని గుర్తించినందుకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా శ్రీదేవి మేడం గారికి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి. మాకు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా సరే మమ్మల్ని చాలా ఆదరిస్తారు. మా కష్టాలని మా బిడ్డల కోసం మేము చాలా ఇదవుతున్నాం, కానీ ఆవిడ నీళ్ళకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము. అందరికీ వందనాలండి. తర్వాత అండి. నేను చాలా కాలం నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాను. ఈ చాలామంది ఈ ప్రకృతి వైద్యానికి వచ్చి ఎంతో సంతోషంతో వెళ్ళారు. అలాగే ముందు ముందు కూడా ఈ ఆశ్రమానికి వచ్చి శుభ్రంగా చేయించుకుని మా చేత శుభ్రంగా సంతోషంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగా ఈ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఈ సన్మాన కార్యక్రమానికి అసలు ముఖ్యంగా బాధ్యత వహించి మనందరికీ కూడా సన్మానం చేయించడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మాకు ఇటువంటి మీ పేషెంట్ల వల్ల ఆదరణ లభించాలని, అలాగే మా శ్రీదేవి గారు నాయకత్వంలో ఇంకా ఈ ఆశ్రమం ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసులు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సభను అలంకరించినటువంటి శ్రీమతి మేడం గారు, శ్రీదేవి మేడం గారు, అలాగే డాక్టర్ గారు వినోద్ గారు, తర్వాత మరొక డాక్టర్ రెడ్డి గారు, తర్వాత మరొక స్టాఫ్ పాప భవానీ పాప, తర్వాత మా కొలీగ్స్ వెంకటరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు,
తర్వాత తదితరులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆశ్రమ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. మొట్టమొదటిసారిగా ఇక్కడ మన నా రెడ్డి గారు, తర్వాత కృష్ణమోహన్ గారు ఈ విషయం చెప్పగానే నేను చాలా సంతోషించాను. ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు, డబ్బులు తీసుకొని పని చేస్తుండటం అది వేరు, ఎక్కడైనా అది జరుగుతుంది. కానీ వాళ్ళ యొక్క సేవలను గుర్తించి వాళ్ళకు ఒక కృతజ్ఞతను, చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఒక కృతజ్ఞతా భావంతో వాళ్ళకి ఏదో ఇద్దాము అన్నటువంటి ఒక భావం వెలువచ్చడంతో మేమందరం కూడా సంతోషపడి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే ఈ ఆశ్రమం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇవాళ రోజున ఒబేసిటీతో కానీ ఇతర అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతూ అలోపతిలో దొరకని, లభించని, అక్కడ వీలు కానటువంటి వ్యాధులను కూడా ఇలాంటి ప్రకృతి వైద్య చికిత్స ఆశ్రమాల్లో వాళ్ళు స్వస్థత పొందుతూ ఇలాంటి ఆశ్రమాల్లో వాళ్ళకి ఎంతో జీవితాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఒబేసిటీ తగ్గుతుంది, బీపీ షుగర్స్ నార్మల్ లెవెల్స్కి వస్తాయి. ఎలా తినాలి, మనం రిమైనింగ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఫుడ్ విషయంలో ఎలా తినాలి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని, అలాగే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితిని అంతా కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సుఖజీవనాన్ని పొందటానికి కారణమైనటువంటి ఆశ్రమానికి, ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శ్రీదేవి గారికి, వారి యొక్క బృందము, అలాగే డాక్టర్ గారు వాళ్ళ యొక్క బృందం అందరికీ కూడా నేను మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రతి ఒక్కరికి ఉదయాన్నే 4:30కే వచ్చి తలుపు తడతారు, వాళ్ళు మడ్ ప్యాక్ ఇస్తారమ్మా. వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఉదయాన్నే లేపుతారు, వాళ్ళు లేపినందుకు మాకు బాధ కాదు, కానీ 4:30కే వచ్చి వాళ్ళు అంత సర్వీస్ చేస్తుంటే నేను చాలా ఆనందపడ్డాను. అలాగే మిగిలిన ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళ వాళ్ళ విధులను చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం సేవాభావం కనిపించింది నాకు. ఇక్కడ ఇలాంటి అంకిత భావము, సేవాభావంతో ఈ వైద్య చికిత్సా విధానాలను మాలాంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందించడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది నాకు. ముఖ్యంగా వైద్యో నారాయణో హరి అన్నారు. ఈ వైద్యం చేసేటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నారాయణమూర్తితోటి సమానం వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించాలి. ఇప్పుడు డాక్టర్ గారే కాదు, మీరందరూ కూడా వైద్యో నారాయణ హరి అంతే. ఎందుకంటే మీరంతా కూడా ఈ వైద్య విధానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భాగస్వాములై పాలు పంచుకుంటూ రకరకాల కార్యక్రమాలు చేసి మా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఈ ఆశ్రమం ఒక ఆరోగ్యదాయినిగా విలసిల్లాలి అని చెప్పి కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ కార్యక్రమాలు అందజేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి వీళ్ళని దీవించి నేను దిగుతాను. శతమానం భవతి సదాహ పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభిధస్సు శుభమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ భవానీ గారు రావాలి. భవానీ ప్రసాద్ గారు వారి యొక్క అంతరంగాన్ని ఇక్కడ మొత్తం విప్పేయాలి. హలో, నమస్తే అండి. నేను గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాను, ఈ ప్రకృతి ఆశ్రమానికి. వచ్చినప్పుడల్లా నాకు చాలా బాగుంటుంది. నేను బరువు తగ్గడానికే వస్తాను. నేను మామూలుగా నేను తగినంత బరువు తగ్గి వెళ్తున్నాను. చాలా బాగుందండి, శరీరం తేలిక అవుతుంది. ముఖ్యంగా స్లీప్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. నాకు సౌండ్ స్లీప్ అనేది వస్తుంది ఈ ఆహారం ద్వారా. ఓకే, ఎందుకంటే చూడండి, నేను టీనేజ్లోనే చాలా సఫర్ అయ్యాను చాలా సమస్యలతో. టీనేజ్లోనే స్టార్ట్ చేశాను నేను న్యాచురోపతి లైఫ్. అప్పటి నుంచి నుండి జీవితం చాలా బాగుంది నాకు. ముఖ్యంగా హాస్పిటల్ పోకుండా నా జీవితాన్ని గడపగలుగుతున్నాను. ఓకే సార్. అంటే నేను ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ కాలేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మార్నింగ్లో మొదలు పెట్టినాం, ఆఫ్టర్నూన్కి వచ్చింది ఆల్మోస్ట్. ఇక్కడికి
నేను యాక్చువల్లీ చెప్పాలి అనంటే, రెగ్యులర్‌గా వచ్చేటువంటి విధానంలోనే ఈ ఈ ప్లేస్‌కి వచ్చాను. అంటే గత 15 సంవత్సరాల నుంచి నేచురోపతి ట్రీట్మెంట్స్ అనేటువంటివి నేను తీసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం. ఒక వారం రోజులు. జనరల్‌గా నేను హైదరాబాద్‌లోనే ఉండేటువంటి నేచురోపతి హాస్పిటల్‌కి వెళ్తాను. కానీ ఈసారి దీని గురించి ఈ ప్రకృతి ఆశ్రమం గురించి తెలుసుకోవడం జరిగింది. చూద్దాం. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ప్రకృతి చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూద్దాం అన్నటువంటి ఉద్దేశంతోటి ఇక్కడికొచ్చాను. నాకు నేను ఆశించినటువంటి రిజల్ట్ నేను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్స్‌లో వచ్చింది. అట్లాగే నేను ఇక్కడ ప్రకృతిని కూడా బాగా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవలు, సిబ్బంది యొక్క చాలా కార్డియల్ వాళ్ళ యొక్క మూవ్‌మెంట్స్ అంటే విసుగులేనటువంటి మొహాలు. తర్వాత ఎవరో తెలియకున్నా గాని పలకరించేటువంటి ఆప్యాయత. తర్వాత ఎప్పుడు ఏదడిగినా గాని నో అనకుండగా చేసేటువంటి వాళ్ళ యొక్క పద్ధతి. సో, ఇవన్నీ గూడా చాలా చాలా బాగా నచ్చాయి. సో, నేనేం జేయగలను వీళ్ళ కోసం అన్నటువంటి ఒక చిన్న థాటే ఇది. సో, మీకు జేయగలిగింది సో, ఇదే. అంటే ఒక చిన్న సన్మానం ఆఫ్‌కోర్స్ నేనేదో మీకు వెళ్ళిపోయే ముందర ఒక టిప్ ఇవ్వచ్చు. సో, 100, 200 నా స్థాయికి తగినట్టు 500 ఐ డోంట్ నో. కానీ దానికి మించినటువంటి దానికి ఖర్చు పెట్టేస్తారు, దేనికో వాడుకుంటారు, అయిపోతుంది. అందరిలాగా ఉంటుంది. కానీ సో, ఒకటి మెమొరీ అనేటువంటిది ఒకటి ఉండాలి అని అనిపించింది నాకు. దానికి సో, ఇది ఆలోచన వచ్చింది. నేను వెంకటరెడ్డి గారితోటి పంచుకోవడం జరిగింది. సో, దానికి ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి మిగతా వాళ్ళందరికీ ఈ ఆలోచన చెప్తే వాళ్ళు కూడా చాలా సహృదయంతోటి చాలా బావుందన్నారు. ఒక మంచి మెమరీ అవుతుందన్నారు. సో, ఆ విధంగా ఇది ఈ కార్యక్రమం ఈరోజు తెరపైకొచ్చింది. నేననుకుంటున్నాను మీ అందరి కళ్ళల్లో నేను జూస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో, దాన్ని జూస్తే నాకు చాలా చాలా నిండిపోతుంది. థాంక్ యూ వెరీ మచ్. తర్వాత మేడం అడగంగానే మేడం గారు పర్మిషన్ ఇచ్చేశారు. ఇక డాక్టర్ గారి గురించి మనం ఎక్కువగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఎప్పుడూ నవ్వుతూనే తనకు గావాల్సినటువంటి పని అదే తీసుకుంటారు, ఇస్తారు. సో, రెడీలీ అవైలబుల్. ఎప్పుడైనా గానీ అవైలబుల్‌గా ఉండేటువంటి వాళ్ళు. ఇక వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరూ అటు ఇటు తిరుగుతుంటారు. ఏం చేస్తారో నాకు అర్థం కాలే. కానీ ఏదో చేస్తా ఉంటారు. ఏదో అవసరమైనటువంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో, దట్స్ వై. అండ్ పెద్దవాళ్ళు మాకు ఆశ్రమంలో ఇప్పటికీ ఉన్నటువంటి పెద్దవాళ్ళు రెడ్డి గారు. రెడ్డి గారిని అందుకే మేమేంటిదంటే మా తరఫున పెద్ద మనిషిగా స్టేజ్ మీద ఆహ్, ఆసీనులు గాండి అని ఆహ్వానించినాం. సో, వారి యొక్క ఆహ్, హ్మ్, మనసులో ఉండే ఆలోచన ఏంటిదో గూడా మనం విందాం తర్వాత. ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంకి, తర్వాత మీరందరూ నాకిచ్చినటువంటి, మాకిచ్చినటువంటి సర్వీసెస్‌కి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. సభకు నమస్కారం. సో, ప్రకృతి ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న గ్రీనరీ, ఈ ప్రకృతి చాలా ఆకట్టుకుంటుంది. దాని తర్వాత ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ చూసినా ఒక పరిశుభ్రత బాగా ఉంటుంది. అంటే గ్రౌండ్‌లో కానీ, రూమ్‌లో కానీ, కారిడార్స్‌లో కానీ చాలా చక్కటి శుభ్రత పాటిస్తారు. అది అందుకు అంటే ఇక్కడ పనిచేసే సిబ్బందికి మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మేనేజ్‌మెంట్ ఎంత బాగా ఉన్నా గానీ, వాళ్ళు చేయకపోతే ఆ పరిశుభ్రత అనేది ఉండడానికి అవకాశమే లేదు. అందుకని పరిశుభ్రత లేకుండా ఎలాంటి స్థలమైనా గూడా అది బాగా అనిపించదు. లేకపోతే ప్రకృతి పరిశుభ్రత లేకపోతే వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ గూడా మనకు పూర్తిగా నయం కానివ్వదు. కాబట్టి ప్రకృతితో పరిశుభ్రత ఇక్కడ చాలా ప్రాధాన్యత కనిపిస్తది నాకు. దాంతో పాటు
ఇక్కడ సిబ్బంది మాత్రం అదే నేను చెప్పినట్టుగా సిబ్బంది అన్ని రకాలుగా అంటే పరిశుభ్రతతో పాటు ప్రతి వార్డులో ఎక్కడైతే చికిత్స అందిస్తుంటారో వాళ్ళు చాలా చక్కగా, చాలా మర్యాదపూర్వకంగా, చాలా చక్కగా చికిత్స అందిస్తుంటారు. సో దీనికి నేను కారణం అనుకుంటానంటే మేనేజ్మెంట్ శ్రీదేవి గారు ఆధ్వర్యంలో, శ్రీదేవి గారి ఆలోచనలతో ఈ ప్రకృతి ఆశ్రమాన్ని నడుపుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆ విధంగా, ఎందుకంటే ఆమెను అంటే నేను అనుకుంటాను ఆమె ఏమి కోప్పడుతుందని అనుకోను. ఆప్యాయంగా చూడడం, ఆప్యాయంగా చూసినప్పుడే పనిచేసే వాళ్ళు చక్కగా చేస్తారని నా ఉద్దేశం. సో ఆ విధంగా ఆమె చేస్తున్నది కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కటి పని చేస్తున్నారు. చాలా బాగుంది. సో అంటే ఇక్కడ మేనేజ్మెంట్ చాలా చక్కగా ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ మాట్లాడుతూ చేస్తుంటారు కాబట్టి ఇది చాలా బాగా అనిపించింది. దాంతోపాటు ఇక్కడ డాక్టర్ వినోద్ గారు ప్రతి ఒక్కరితోని చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆయన మాటలతోనే చికిత్స లేకుండానే తగ్గిపోయేటట్టుగా మాట్లాడి తగ్గిస్తుంటారేమని నా ఆలోచన. ఈ ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా నేను శిరస వంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మేము వచ్చి 6 డేసే అయింది ఇక్కడికి. ఈ 6 డేస్లో నేను మ్యాథ్స్ టీచర్ అండి. ముందు కొత్తగూడెం నుంచి వచ్చాము, నా హస్బెండ్ నేను వచ్చాము. అయితే ఈ 6 డేస్లో మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నేను స్కూల్లో మామూలుగా ఒక 4-5 గంటలు బోర్డు దగ్గర నిలబడి రాస్తూ ఉంటాను. లెక్కలంటే మీకు తెలుసు కదా, చెప్తుంటా. చాలా కష్టపడిపోతున్న ఫీలింగ్ ఉండేది నాకు. అసలు ఏంటి ఇంత నేను చాలా కష్టపడిపోతున్నాను, నా అంత కష్టం ఎవరు పడరు అసలు అనేసి అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, మీ అందరూ చేస్తున్న పనులు చూస్తే అసలు నేను చేసేది చాలా, మీలో 1/4 కూడా ఉండదు అట్లా అనిపిస్తుంది అనమాట. అంత బాగా మీరు సేవే అనాలి. మీరు ఒక ఎంప్లాయ్ అయినా కూడా ఇది ఇలా చేయటం, ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక సేవ. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఉన్న వర్కర్స్, స్టాఫ్ అందరూ కూడా అసలు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వెళ్ళే వరకు కూడా అదే చిరునవ్వుతో ఉంటారు, అదే చిరునవ్వుతో పలకరిస్తారు. అసలు చాలా ఇంత ఓపిక ఏంటి వీళ్ళకి, ఇంత ఎలా వస్తుంది? అసలు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఒక ఆణిముత్యమే ఇక్కడ. అసలు చాలా బాగా చేస్తున్నారు. అలాగే డాక్టర్ గారిని, వినోద్ గారిని గురించి చెప్పాలి. అసలు ఆయన్ని చూస్తే నేను కూడా ఇలా ఉండాలి, అసలు మంచిగా ఇట్లా నవ్వుతూ అసలు ప్రతి క్లాసు నేను అలా చెప్పాలి. అంత చక్కగా సార్ ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో, ఇటు యోగా చెప్తారు, ఇటు వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తుంటారు, నెక్స్ట్ క్లాసెస్ చెప్తారు. ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత ఓపిక మీకు అసలు నిజంగా థ్యాంక్ యూ అండి. అసలు ఇక్కడికి వచ్చి ముందు నేను అసలు ఇష్టం లేదండి, నాకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, మా సార్ గురించే వచ్చాను నేను. కానీ నేను ప్రతి సంవత్సరం కూడా హాలిడేస్లో ఇక్కడికి వద్దామని, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో తర్వాత పవన్ గారిని తన అభిప్రాయం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. ముందుగా మా స్టాఫ్ అందరికీ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మా స్టాఫ్ కన్నా ఎక్కువ హ్యాపీగా మేమున్నాము వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. సో ఇలా మళ్ళీ మీకు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి మా సేవలు అందుకుని ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, శ్రీదేవి మేడంకి, భావన గారికి అందరికీ నమస్కారాలండి. అసలుకి విద్య, వైద్యము రెండు వచ్చేసి సేవారంగం. అంటే మనకి ఇవి రెండు సేవారంగంలో ఉన్న సర్వీసింగ్ సెక్టర్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం సేవ చేస్తాం కొంత శాలరీ తీసుకొని,
కానీ ఆ శాలరీ అనే దానికంటే ఇలా మనకి సన్మానించిందే గుర్తింపు. ఎప్పటికైనా కానీ కళాకారులకి, ఈ సేవా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే గుర్తింపు ఇంపార్టెంట్. అన్ని సెక్టార్లో డబ్బులు ఇస్తారు, కానీ మనం ఏంటంటే మార్నింగ్ 4:30కి వచ్చి ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చి మనం ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే ఒక సేవా రంగంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్యాచ్లో 70-80% అందరూ ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. గమనిస్తే సుధాకర్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, మనకి కృష్ణమోహన్ గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, పూర్ణచంద్రరావు గారు జూనియర్ కాలేజ్ లెక్చరర్, వేణు మాధవి గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు, వీళ్ళందరూ శారద గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే అందరూ ఉపాధ్యాయులే. మనకి ఉపాధ్యాయులకి ఏంటంటే విద్యార్థిని ఒక ఎంకరేజ్ చేసే ఇది ఉంటుంది, అంటే ప్రోత్సహించడం. అది ఉపాధ్యాయుల్లోనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా సర్వీసింగ్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళే. మనకేంటంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ బాలల్ని మనం తీర్చిదిద్దాలంటే అది ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి విద్యా వైద్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ విద్యా వైద్యము ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే మన భారతదేశం ముందని చేస్తుంది. వైద్యం ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అయిపోయింది, విద్య కూడా బిజినెస్ అయిపోయింది. కానీ మన దగ్గరికి ఇప్పుడు వచ్చిన పేషెంట్లు కాదు, సాధకులు అనాలి. మన దగ్గరికి వచ్చిన సాధకులు అందరూ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసి సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు. సో వాళ్ళకి ఏంటంటే భారతదేశం అంతా ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుంది. అలాగే వైద్యానికి వస్తే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 200-100 కోట్లు పెట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఆ సంవత్సరం రోజుల్లోనే ఆ పెట్టిన అమౌంట్ అంతా రిటర్న్ రావాలి, అలా ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే వైద్య రంగం కూడా ఇప్పుడు మనకి కార్పొరేట్ సెక్టార్స్ వచ్చేసి అంత కమర్షియల్ అయిపోయింది. అలాంటి టైంలో కూడా మనకి వైద్య రంగంలో సేవా రంగంలాగా నిర్వహిస్తున్న ఆశ్రమం ఏంటంటే మన ప్రకృతి ఆశ్రమం. అది మన శ్రీదేవి మేడం గారు ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా కాకుండా, ఇదేదో డబ్బు కోసమే చేయాలని చేయకుండా, ఇది ఒక సేవా భావంతో మన ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా పేషెంట్లు మనకి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, నార్త్ నుంచి కూడా వస్తున్నారు చాలామంది. ఎందుకంటే మన సేవల్ని గుర్తించి వాళ్ళు వస్తున్నారు. ఇదేదో డబ్బు ఇచ్చాము సేవ చేసుకున్నాము అన్న విధంగా కాకుండా, ఇదేంటంటే డబ్బుతో కొనలేనిది అనమాట. అంత విలువైనది వైద్య రంగం. ఈ వైద్య రంగం ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితుల్లో వైద్య రంగం కూడా మనకి కమర్షియల్ అయిపోతుంది, అంటే డబ్బు కోసమే వైద్యంలాగా అయిపోయింది. అలాంటి సమయంలో కూడా ఈ వైద్య రంగాన్ని మనకి సేవా రంగంలాగా చేస్తున్న వ్యక్తి మన శ్రీదేవి మేడం గారు. ఇది మేడం వాళ్ళ పూర్వీకులు 3rd జనరేషన్ డాక్టరు మన గోపాల్ రాజు గారు. అలా వీళ్ళు వంశపారంపర్యంగా చేస్తున్న వైద్యము ఈ న్యాచురోపతి వైద్యం అనమాట. సో ఈ న్యాచురోపతి వైద్యం ఏంటంటే మనకి ఇది ఒక కమర్షియల్గా చేసే వైద్యం లాగా కాకుండా, ఇదేంటంటే ఇది ఒక సేవా దృక్పథంతో చేసే వైద్యం. సో ఈ సేవా దృక్పథంతో చేసే వైద్యం మన కృష్ణమోహన్ గారు అన్నారు, సార్ ఇది మన ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ పిల్లలు కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయలేరండి, మాకు చేయడానికి ఇబ్బంది పడతారని మొన్న ఒక సందర్భంలో అన్నారు. అది కూడా వాస్తవం. ఇప్పుడు ఎనిమా పెట్టాలన్నా కానీ, ఒక మసాజ్ చేయాలన్నా కానీ, మనకి ఈ యాక్టివిటీస్ మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి చేయలేరు. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని యాక్టివిటీస్ మనం చేస్తున్నామంటే ఈ యాక్టివిటీస్ చేస్తున్నందుకు, ఈ ట్రీట్మెంట్ చేస్తున్నందుకు ఇది డబ్బుతో కొనలేనిది. ఇది మనకేదో 500-1000 రూపాయలు టిప్ ఇచ్చి వెళ్ళగలిగే స్తోమత ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళు. కానీ ఈ ట్రీట్మెంట్స్ మనం చేస్తున్నందుకు మనకు ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి. ఈ సేవలు నిరంతరాయంగా మనం నిర్వహించాలి. ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ ఈ సేవా రంగంలో కూడా మనం ఒక వృద్ధి చెందాలని, ఇది మనకు గుర్తింపు కోసం మన రెడ్డి గారు, మన కృష్ణమోహన్ గారు, పూర్ణచంద్రరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల చేతిలోనే ఫ్యూచర్ ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకా నేచర్ క్యూర్ గురించి మనకి రోజు నేను క్లాస్లో చెప్తానే ఉంటాను. సో మీకు అంత అవసరం లేదు, రోజు క్లాసులు వింటారు కాబట్టి. ఓకే, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీదేవి గారికి, సుధాకర్ రెడ్డి గారికి,
మన ఉపాధ్యాయులు కృష్ణమోహన్ గారికి, రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, పూర్ణచంద్రరావు గారికి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రోగ్రాంలో చివరిగా మేడం గారి స్పీచ్. అందరికీ నమస్కారం అండి. నాకేంటంటే యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉండగా వెంకటరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఫోన్ చేసిన వెంటనే నాకు చాలా ఆనందం వేసింది. ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని వెంటనే సరే అండి తప్పనిసరిగా చేద్దామని. వీళ్ళకి ఎంత ఆనందంగా ఉందో కానీ నాకైతే ఇంకా ఎక్కువ ఆనందం వేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకటి అన్నట్టు ఉంటాను నేనైతే. ఇక్కడ మా స్టాఫ్ ఏంటి, మేమేంటి అంతా ఒక ఫ్యామిలీలా ఉంటాము. సో మేము అప్రిషియేట్ చేసుకోవడం, మేము అంటే ఎవరైనా బాగా చేస్తే వాళ్ళకి అది చేయడం, అప్రిషియేట్ చేయడం అదంతా ఒక ఎత్తు అయితే, ఇలా మా ఆశ్రమంలో జరగడం ఫస్ట్ టైం అండి. సో ఐడియా వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడికి సాధకులుగా వచ్చి ఇలా చేయడం అన్నది నాకు నిజంగా చాలా థ్యాంక్ యూ. అంటే నేను చేయలేనిది మీరు చేశారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను చేసినా వీళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కాదేమో. సో మీరు అలా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా ఆనందాన్ని ఇచ్చింది చెప్పాలంటే. అంటే వీళ్ళందరూ యాక్చువల్గా స్టాఫ్ అని చెప్పకూడదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అనే చెప్పుకుంటాను నేనైతే. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు, నా పిల్లలు అంటాను నేను. అంటే ఇంతమందికి అన్ని నేనే చూడాలి అన్న టైప్లో ఉంటుందన్నమాట ఆలోచన కూడా. వాళ్ళు అలాగే అండి. ఇప్పుడు కొత్తగా ఆస్తులు వేరేగా ఏం సంపాదించుకోలేదండి నేను చెప్పాలి అంటే. ఈ ప్రొఫెషన్లోకి వచ్చి లేకపోతే ఇక్కడ అన్ని వెళ్ళొచ్చిన, కానీ ఏంటంటే పిలిస్తే పలికే మనుషులు ఉండడం గొప్ప అనుకుంటున్నాను నేనైతే. అంటే ఆస్తులు ఏముందండి, ఈరోజు వస్తే రేపు పోద్ది, కానీ ఏంటంటే చెప్పగానే చేసే వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. అది న్యాచురోపతిలో ఏంటంటే అంతా ఇప్పుడు డాక్టర్ ఉన్నా, మేనేజ్మెంట్ ఉన్నా చేయవలసింది ఎక్కువ అంతా వీలేనండి. సో దీస్ ఆర్ చాలా ఇంపార్టెంట్ నాకు చెప్పాలి అంటే. ఈ ఆశ్రమం ఇలా రన్ అవ్వడానికి, ఇంత పేరు తెచ్చుకుని ఇలా ఎదగడానికి కారణం ఇలాగ ఉన్నాము అంటే అందరూ కూడా కృషి చేయడం వల్ల అండి. ఒక్కళ్ళు చేయడం వల్ల అయితే ఇంత మేము సాధించలేము. సో మీ అందరికీ కూడా చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున అందరికీ. ఇంకా ఏం చెప్పాలి మీ గురించి? ఎప్పుడు అండి కాదు అంటే స్కూల్లో టీచర్ చెప్పినట్టు పిల్లలు వింటుంటే ఆనందంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు వీళ్ళ గురించి మీరు అందరూ చెప్తుంటే ఓహో నేను నేర్పించిందంతా వీళ్ళు చాలా బాగా ఇంప్లిమెంటేషన్లో చేస్తున్నారని చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే అన్నీ ఇంకా మీకు బాగా బాగా చేయాలి. మనందరం ఇంకా ఇంకా కృషి చేసి ఇంకా మనం మంచి తెచ్చుకోవాలి అనేసి ఆశిస్తున్నాను. ఇది మనకి ఒక మెట్టు లాంటిది. అంటే ఒక స్టేజ్ ఎక్కించారు కదా అందరినీ, సో ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి అన్న ప్రయత్నం అందరం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్గా జరగడానికి కోఆపరేషన్ని ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా మేడం గారికి అండ్ డాక్టర్ గారికి, తర్వాత భావన గారికి, వీళ్ళందరికీ కూడా, అట్లాగే నా ఇన్మేట్స్ అందరికి కూడా, ఆశ్రమవాసులు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ సహకరించి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి చేయూతను అందించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీట్ కొద్దిగా హాట్.